నాగ చైతన్యని అందరితో పరిచయం చేయించారు నాగార్జున గారు. బట్ రీతుతో పరిచయం వేరే లెవెల్ అది. సార్ నాకు చెయ్యి అంటే చాలా ఇష్టం, అది ఇది, తన కాళ్ళు బాగుంటాయి, తెల్లగా ఉంటాయి అంది. బట్ నాగార్జున ఉండి ఒక మాట అన్నది రీతు, ఏంటిదంటే సార్ అసలు ఒక శిల్పాన్ని చెక్కినట్టుంది సార్ అని చెప్పేసి అంటే, అమ్మ ఆ శిల్పాన్ని చెక్కింది నేనే తల్లి అని చెప్పేసి నాగార్జున గారు అనడం. దట్ ఈస్ ద గుడ్ హ్యూమర్. ఇంకో విషయం ఏంటంటే, ఎవరు మన కళ్యాణ్ గురించి నాగ చైతన్య గారు మాట్లాడారు. నాగార్జున గారు ఉండి ఈయన కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి వచ్చారు. తన పేరు కళ్యాణ్, తను ప్రజెంట్ సోల్జర్ అని చెప్పేసి అంటే, నాగ చైతన్య కూడా కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ సర్వీస్ విత్ మీ అని చెప్పేసి అన్నాడు. అంటే మా దేశానికి సేవ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పేసి చైతన్య గారు అయితే చెప్పారు. అక్కడ మనం మెచ్చుకోవాల్సింది పెంపకం ఏంటంటే, ఇంకా ఉన్నాయి. తనుజని మాట్లాడడం జరిగింది. తనుజ ఈ హౌస్లో ఎక్కువ ఏడ్చేది తనుజనే, ఎక్కువ అలిగేది కూడా తనుజని. అంటే తనుజ ఉండి, సార్ ఈ రోజు నుంచి అసలు తనుజ ఎప్పుడు అలుగుతుందా, ఎప్పుడు ఏడుస్తుందా అని మీరు ఎదురు చూడాలి ఈ హౌస్ అందరూ అని చెప్పేసి తనుజ ఒకటైతే డెసిషన్ తీసుకుంది. లాస్ట్ ఇంకోటి ఏంటంటే, నేను అనుకున్నా గౌరవ్ను అయితే ఖచ్చితంగా ఎలిమినేషన్ చేస్తారని చెప్పేసి, ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వేరే, అందరూ టఫ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నిఖిల్ వెళ్ళిపోయాడు కాబట్టి గౌరవ్ కూడా వెళ్ళిపోతాడని భావించాను. నేను అనుకున్నా కదా, గౌరవ్కి కూడా అర్థమైపోయింది. ఎప్పుడు అర్థమైందంటే, సంజన ఎప్పుడైతే సేఫ్ అయిందో గౌరవ్ ఫిక్స్ అయిపోయాడు. ఆల్మోస్ట్ గౌరవ్కి తెలుసు, బట్ సంజన ఫిక్స్ అవ్వగానే సంజన సేఫ్ అయిపోయింది.